వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులు ఉపాధి దెబ్బతినేదానికి దెబ్బతీస్తా ఉంటే 217 జీవో రద్దు చేశాం. ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి, బీసీలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, అదే మరిగా పవర్ లూమ్స్కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్కి కరెక్ట్గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం.